ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్అకాడమీ మంచి ఆఫర్స్ అయితే తీసుకుందండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 1 మంత్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ, 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. మన కోడ్ ఆరుష్10 ఎంటర్ చేసినట్లయితే మీకు 10% ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుందండి. బ్యాచ్ కోర్సెస్లో భాగంగా పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లక్ష్యం, అదేవిధంగా మనకు శౌర్యం అనేటువంటి బ్యాచెస్, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచెస్, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి బ్యాచ్, తెలంగాణ స్పెషల్ సిరీస్ అని వీక్లీ కరెంట్ అఫైర్ సిరీస్ అనేటువంటి బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయండి. యూట్యూబ్ ఫెస్టివల్ అంటే అన్అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఎవ్రీ ఫ్రైడే మనకు 14 గంటల లైవ్ క్లాసులు జరుగుతాయి. అదేవిధంగా మీరు ప్లస్ కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయండి. వీక్లీ మాక్ టెస్టులు కానీ, రెగ్యులర్ క్లాసెస్ కానీ, హ్యాండ్ రైజింగ్ అనేటువంటి ఆప్షన్ కానీ, ఇట్లా వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అనేక ఫెసిలిటీస్ మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఫుల్ సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. పర్సనల్గా డౌట్ క్లియరెన్స్ ఉంటుంది. మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకుంటే మన కోడ్ ఆరుష్10 అయితే ఎంటర్ చేయండి. వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామీణ డక్ సేవక్ సైకిల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగిందండి. మరి దీంట్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, దాంతోపాటుగా నెక్స్ట్ మనకి చూసుకుంటే డక్ సేవక్ అనేటువంటి పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 2400 పైచిలకు పోస్టులు అయితే ఉన్నాయండి. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి క్యాస్ట్కి అందరికీ కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. వయసు చూసుకుంటే 40 సంవత్సరాల వరకు ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. దాంతోపాటుగా క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ అయితే అడగడం జరిగింది. మరి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ అనేటువంటిది క్వాలిఫికేషన్ అండి. దీంతోపాటుగా అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ ఇవన్నింటినీ కూడా మీరు ఆపరేట్ చేస్తూ ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ని మెయింటైన్ చేస్తూ ఒక పోస్ట్ ఆఫీస్ అనేటువంటిది మెయింటైన్ చేయాలండి. వాళ్ళు నిర్దేశించినటువంటి ఏవైతే కొలతలు ఉన్నాయో దాని ప్రకారం మీరు ఒక పోస్ట్ ఆఫీస్ని అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పవర్ సప్లైతో అక్కడ ఏ విధంగా పోస్ట్ ఆఫీస్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు మీకు ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా మీకు సాలరీ ఇస్తారు, పైగా ఇన్సెంటివ్స్ అనేటువంటివి ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ సేల్, స్టాంపులు కానీ, స్టేషనరీ కానీ, అదేవిధంగా డెలివరీస్, డోర్ స్టెప్ డిపాజిట్లు చేయించడం, డోర్ స్టెప్ పేమెంట్లు చేయించడం, డోర్ స్టెప్ ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా పోస్ట్ మాస్టర్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇక దీంతో పాటుగా డక్ సేవక్ అని చూసుకున్నట్లయితే జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే స్టాంప్స్, స్టేషనరీ అమ్మడం, మెయిల్స్ అనేటువంటి వాటిని మేనేజ్ చేయడం, దాంతోపాటుగా డోర్ స్టెప్ డెలివరీస్ ఇవ్వడం, మెయిల్ సర్వీసెస్, రైల్వే మెయిల్ సర్వీసెస్, ఆర్ఎంఎస్ ఇట్లాంటి బిజినెస్, అదేవిధంగా ప్రాక్యుమెంట్ ఇట్లాంటివన్నీ సర్వీసెస్ అన్నింటినీ కూడా మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా డక్ సేవక్ యొక్క విధులుగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సాలరీ చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి మనకి సాలరీ కనుక చూసుకున్నట్లయితే 12,000 ఉంటుందండి. అంటే 4 అవర్స్ డ్యూటీ లాగే స్లాబ్లో అయితే. అదేవిధంగా మనకి 5 అవర్స్ డ్యూటీ స్లాబ్ అయితే కనుక 14,500 అయితే ఉంటుంది. అదేవిధంగా డక్ సేవక్ ఏజ్న, అదేవిధంగా మనకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకుంటే 4 గంటల స్లాబ్లో మీరు పనిచేసినట్లయితే 10,000 సాలరీ, అదేవిధంగా 5 గంటల స్లాబ్లో పనిచేస్తే కనుక 12,000 సాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇది జీడిఎస్ అంటే ఇక్కడ మీరు చేసేటువంటి టైం డ్యూటీస్, స్లాబ్స్ ఏవైతే ఉంటాయో స్లాట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు సాలరీ అయితే ఉంటుంది. అంటే మీకు పోస్ట్ ఆఫీసులు కనుక పల్లెటూరులో చూసినట్లయితే అవి 8 అవర్స్ అనేటువంటివి నడవు, మీకు ఒక స్లాట్స్లో మాత్రమే నడుస్తాయి. ఆ విధంగా మీకు మీ యొక్క మండలకు ఉన్నటువంటి స్లాట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీ సాలరీ అయితే ఉంటుంది 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ అని చెప్పేసి. అదేవిధంగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు 10th క్లాస్ అనేటువంటిది అడగడం జరిగిందండి. ఏజ్ ఇక్కడ 40 సంవత్సరాలు, అదేవిధంగా 27 అంటే 2021 జనవరి 27ని ఏజ్గా కన్సిడర్ చేస్తారు. కట్ ఆఫ్ డేట్గా 40 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల రిలాక్సేషన్, ఓబీసీలకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఏ రిలాక్సేషన్ ఉండదు. ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 సంవత్సరాలు, బీసీల్లో ఫిజికల్లీ ఛాలెంజర్ అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలో ఫిజికల్లీ ఛాలెంజర్ అయితే 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మరి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం కదండి, 10th క్లాస్ అయితే తెలియ ఉండాలి. కంపల్సరీ తెలుగు వచ్చి ఉండాలి. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకి తెలుగు వచ్చి ఉంటే సరిపోతుంది.
ఇంకా బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ 60 days డ్యూరేషన్లో మీకు కంప్యూటర్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటుగా రెసిడెన్స్ అనేటువంటిది, అంటే పోస్ట్ మాస్టర్ అనేటువంటిది మీరే పోస్ట్ ఆఫీస్ మెయింటైన్ చేసి మీరే పోస్ట్ ఆఫీస్ అనేటువంటిది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మీ లోకల్ ఏరియాలో పెట్టాల్సి ఉంటుంది. 100 square feet ఉండేటువంటి ఒక డైమెన్షన్తో గ్రౌండ్ ఫ్లోర్లో మీరు పోస్ట్ ఆఫీస్ మీరు తీసుకొని మెయింటైన్ చేయవలసి ఉంటుందన్నమాట. దానికి రెంట్ అవన్నీ కూడా వీళ్ళే ఇస్తారు. పవర్ సప్లై ఎవ్రీథింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మరి ఏ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ అని చూసుకున్నట్లయితే, కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ జీడిఎస్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ కనుక లేదా డక్ సేవక్ యోజన మూడిట్లో మీరు దేనికి అప్లై చేయాలన్నా 1 lakh rupees డిపాజిట్ అయితే కట్టాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. సెక్యూరిటీ డిపాజిట్ అంటారండి. ఎందుకంటే మీతో మనీ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి చాలా జరుగుతాయి కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్గా 1 lakh rupees అయితే కట్టవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా మరి ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ చెప్పారండి ఏమనంటే ఎగ్జామ్ అయితే ఏమీ ఉండదు. మీ యొక్క 10th class మార్క్స్ని బేస్ చేసుకుని ఎలక్ట్రానికల్గా మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకుని జనరేట్ చేసేటువంటి, అంటే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. మీ యొక్క 10th class మార్క్స్, మీ యొక్క ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఇయర్ ఆఫ్ పాస్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్లో జనరేట్ అయ్యేటువంటి మీ యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ మెరిట్ లిస్ట్ మీద మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇది సెలెక్టింగ్ క్రైటీరియా. మరి అప్లై ఏ విధంగా చేయాలి అని చూసుకున్నట్లయితే అప్లై అనేటువంటిది ఆన్లైన్లో అప్లై చేయాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, క్యాండిడేట్ మస్ట్ త్రూ నోటిఫికేషన్ అనేటువంటిది, నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కేటగిరీస్ని బేస్ చేసుకుని అదేవిధంగా అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఏవైతే అడుగుతున్నారో ఈ డీటెయిల్స్ అనేటువంటి కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక పేమెంట్ ఆఫ్ ఫీజు చూసుకుంటే 100 రూపాయల ఫీజు అయితే డివైడ్ చేయడం జరిగిందండి. 100 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ ఏవైతే సర్టిఫికేట్స్ అడుగుతున్నారో ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు జేపీజీ ఫార్మేట్లో, అంటే పీడిఎఫ్ కాదండి, జేపీజీ అంటే ఫోటో తీసి పెట్టడం అనమాట. జేపీజీ ఫార్మాట్లో మీరు సిగ్నేచర్ కానీ, కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇవన్నిటిని కూడా జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లై చేయాలని చెప్పేసి పెట్టి అప్లోడ్ చేయాలనేసి చెప్పడం జరిగింది. ఇక జిల్లాల వారీగా, మండల్స్ వారీగా మీకు ఎక్కడెక్కడ ఈ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందండి. ఆల్ఫాబెటికల్ ల్యాడర్లో అప్రాక్సిమేట్గా 150 పేజీలు ఉన్నాయండి. మనకి ఏ నుంచి అనంతపురం నుంచి మొదలయ్యి అనంతపురంలో చూడండి, మీరు అనంతపురం చూసుకుంటే ఇంచుమించుగా ఓన్లీ అనంతపురం రీజియన్లో చూస్తే ఒక అప్రాక్సిమేట్గా మనకి అనంతపురం రీజియన్ చూద్దామండి, చూస్తే ఎన్ని ఉన్నాయనేది. ఇంచుమించుగా అనంతపురంలో 90 ఉన్నాయండి. అంటే ఓన్లీ అనంతపురం ఏలో స్టార్ట్ అయ్యారంటే అనంతపురం 90, తర్వాత చిత్తూరు, ఇట్లా మనం చూసుకున్నట్లయితే 2300 చిల్లర పోస్టులు మీకు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఇది అంటే మీరు చేసేటువంటి సాలరీ తక్కువ ఉంటుంది, పైగా మీరు చేసేటువంటి పని మీద ఇన్సెంటివ్స్